పాప ఓ నాన్న స్టారింగ్ కవిన్ రాజ్, అపర్ణ దాస్, written and డైరెక్టెడ్ బై గణేష్ కే బాబు. ఈ మూవీ 2023 ఫెబ్ 10th తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులోకి డబ్ చేసి థియేటర్ లో రిలీజ్ చేశారు. ఈ మూవీ 1 year బ్యాకే రిలీజ్ అవ్వాల్సింది. 1 year బ్యాక్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల డిలే అవుతూ వచ్చి ఇప్పుడు రిలీజ్ అయింది. ఇప్పుడు జీరో ప్రమోషన్స్ తో రిలీజ్ చేశారు. అసలు ఈ మూవీ ఒకటి వస్తుందని కూడా ఎవరో తెలియదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 11 minutes. మూవీ చూశాక నాగలా అనిపించిందంటే బాగుంది. రివ్యూ లాస్ట్ లో రేటింగ్ ఇస్తాను. ఫుల్ డీటెయిల్ రివ్యూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే మన హీరో అండ్ హీరోయిన్ లవ్ లో ఉంటారు. ఒక రోజు కాలేజీలో ఉన్నప్పుడు హీరోయిన్ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. హీరో అబార్ట్ చేసుకోమని అడిగితే హీరోయిన్ దానికి అగ్రీ చేయదు. ఇంకా ఇంట్లో వాళ్ళని వదిలేసి ఇద్దరు వేరేగా ఉంటారు. బేబీ పుట్టిన తర్వాత ఒక పెద్ద హార్ట్ బ్రేకింగ్ సీన్ వస్తది. అసలు బేబీ పుట్టాక ఏం జరిగింది, హార్ట్ బ్రేకింగ్ అయ్యే అంత సిచ్యువేషన్ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. కొన్ని మూవీస్ ఎన్ని ఇయర్స్ తర్వాత చూసినా ఆ మ్యాజిక్ పోదు. ఈ మూవీ రిలీజ్ అయిన 2 years అయినా కానీ ఆ మ్యాజిక్ మాత్రం అలాగే ఉంది. మన రివ్యూస్ ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్ కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి కవిన్ అండ్ అపర్ణ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. జీవించేశారు మూవీలో. హీరో ఫ్రెండ్ రోల్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. కవిన్ గారి 2 looks ఉంటాయి మూవీలో. 2 looks లో ఆయన చాలా బాగున్నారు చూడడానికి. అండ్ లుక్స్ తో పాటు ఆయన క్యారెక్టర్ కూడా చేంజ్ అయ్యేలా ట్రాన్సిషన్ బాగుంటది. మూవీ స్టోరీ చాలా బాగుంటది అండ్ చాలా సీన్స్ లో మనల్ని ఏడిపించేస్తుంది. మూవీలో బిగ్గెస్ట్ పాజిటివ్ అంటే రైటింగ్ అండ్ డైరెక్షన్. ఒక బాధ్యత లేని వాడు చివరి బేబీ పుట్టాక ఎలా చేంజ్ అయ్యాడు అండ్ ఎంత రెస్పాన్సిబుల్ గా చేంజ్ అయ్యాడు అనే పాయింట్ ని చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. మూవీలో ఎమోషనల్ సీన్స్ 100% వర్క్ అయినాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది అండ్ మనల్ని లోకల్ ఫీల్ రావడం కోసం మూవీలో ఉన్న నేమ్ బోర్డ్స్ అన్ని తెలుగులోకి చేంజ్ చేశారు. మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి మూవీలో పెద్ద నెగిటివ్స్ ఏం లేవు. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కొంచెం మనం యాక్సెప్ట్ చేయలేం. ఫస్ట్ హాఫ్ మూవీ బాగానే ఎంగేజింగ్ గానే వెళ్ళింది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ మనల్ని అంత ఎంగేజ్ చేయవు. ఈ మూవీ హాయ్ నాన్న మూవీ తర్వాత చూసిన వాళ్ళకి అంత ఫ్రెష్ ఫీల్ రాకపోవచ్చు. కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి హాయ్ నాన్న అండ్ పాప మూవీకి. ఈ మూవీలో అనుకున్నట్టు లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసి ఉంటే చాలా బాగుండేది. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి వర్త్ వాచ్ ఫిలిం ఫిల్డ్ విత్ ఎమోషన్స్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. ఈ మూవీ వర్త్ వాచ్ ఫిలిమ్స్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.